తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. పతంజలి బ్రాండ్ను రామ్దేవ్ బాబా ప్రమోట్ చేశారు. ఫ్రాంచైజీలను దేశం నలుమూలలా విస్తరించారు. దీనికి ఆధ్యాత్మికం, సనాతనం అనే పూత పూశారు. చివరికి తాను ప్రచారం చేసిందంతా అబద్ధమని సుప్రీంకోర్టు ముందు క్షమాపణలు చెప్పుకున్నారు. నిజానికి పతంజలి ఉత్పత్తులకు కనీస ప్రమాణాలు ఉన్నాయో లేవో ఎవరికీ తెలియదు. సర్టిఫికెట్ ఉండదు. ఆయుర్వేద ఉత్పత్తుల పేరుతో అమ్మకాలు చేశారు. అందుకోసము చేసిన ప్రచారము అబద్ధమేనని తేలింది. మరి నమ్మిన వాళ్లకు ఎవరు న్యాయం చేస్తారు? రామ్దేవ్ బాబా మొదట ఓ యోగా గురువు, తర్వాత అవినీతి వ్యతిరేక క్రూసైడర్, ఇప్పుడు పతంజలి సామ్రాజ్యానికి మార్గదర్శి. 1995లో హరిద్వార్లో దివ్య యోగా ట్రస్ట్ను స్థాపించి శీర్షాసనాలు, హెడ్ స్టాండ్లు, వివిధ విన్యాసాలతో యోగా గురువుగా జన సమూహాన్ని ఆకర్షించుకున్నారు. ఆ తర్వాత చిన్నగా ప్రజలకు వాణిజ్యపరమైన ఆధ్యాత్మిక కంటెంట్ను ప్రసారం చేయడానికి టీవీ ఛానళ్లను ప్రారంభించారు. ఆస్థా టీవీ, సంస్కార్ టీవీ విజయవంతంగా మతపరమైన భక్తి వరదను పారిస్తూనే ఉంది. అంతేకాదు మరో 10 హిందీ భక్తి ఛానళ్లలో నియంత్రణ వాటాలను ఆయన కలిగి ఉన్నారు. ఇవి ఇప్పుడు ఆధ్యాత్మికతను వ్యాపారానికి ముడిపెట్టి ఆయన వ్యాపారాన్ని పెంచుతున్నాయి. భారతదేశపు వినియోగ వస్తువుల పరిశ్రమలోకి ఆయన పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల పేరుతో ఎంట్రీ ఇచ్చారు. ఒక సంవత్సరపు టర్నోవర్ 10,000 కోట్లుగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా తెస్తోన్న పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులలో స్వచ్ఛత, నాణ్యతలేవీ లేవని పరిశోధనలు రుజువు చేశాయి. అయినా ప్రజల అమాయకత్వం, అజ్ఞానం ఆయనకు తరగని పెట్టుబడిగా మారింది. ఆయన ఎంతగా ప్రజల అమాయకత్వాన్ని మార్కెట్ చేసుకున్నారంటే చివరికి కరోనా మందులు కూడా అమ్మేశారు. కరోనా తగ్గిపోతుందని ప్రచారం చేశారు. పతంజలి ఆయుర్వేద మందులు ఉత్పత్తుల సామర్థ్యంపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఆపేయమని కోర్టు ఆదేశాలిచ్చినా ఖాతరు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన మేరకు క్షమాపణలు చెప్పారు. కరోనా సమయంలో ఆధునిక వైద్యం, వ్యాక్సిన్లను కించపరిచేలా బాబా రామ్దేవ్ మాట్లాడారని ఐఎంఏ దావా వేసింది. తాను కరోనాను నయం చేయగల మందును కనిపెట్టానని ఆనాడు విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు కూడా. ఆయన ఉత్పత్తుల్లో ఆ సామర్థ్యాలు లేవని పరిశోధనలో తేలింది. అంతేకాక ఉత్పత్తులు నాసిరకమైనవని తేల్చి చెప్పారు. వేల కోట్ల వ్యాపారానికి ఎదిగిన బాబా కోర్టును బేఖాతరు చేయడంతో క్షమాపణ చెప్పక తప్పలేదు. రామ్దేవ్ బాబా బడా కార్పొరేటర్ శక్తులకు ఏమాత్రం తగ్గని విన్యాసాలు చేస్తారు. రుచి సోయా కంపెనీ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించలేక 2017లో దివాలాకు వెళ్ళింది. చాలా బ్యాంకులు రుణాలు రైట్ ఆఫ్ చేశాయి. చివరికి కంపెనీ లా ట్రిబ్యునల్ రుచి సోయాను వేలం వేసింది. 2018 డిసెంబర్లో నిర్వహించిన బిడ్డింగ్లో రుచి సోయాను పతంజలి 4,350 కోట్లకు దక్కించుకుంది. ఇందులోనూ 3,250 కోట్లు బ్యాంకుల నుంచి రుణ గ్యారంటీనే. ఈ కంపెనీని దక్కించుకోవడానికి అదానీ కూడా పోటీ పడ్డారు. కానీ మధ్యలో డ్రాప్ అయిపోయారు. పోటీ లేకపోవడంతో పతంజలి పరమయ్యింది రుచి సోయా. అయితే దివాలా కంపెనీని బాబా రామ్దేవ్ ఏం చేసుకుంటారా అన్న అనుమానాలు చాలా మందికి వచ్చాయి. ఆయన కంపెనీనే, పతంజలినే వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోతోంది కదా అన్న డౌట్, అనుమానం కూడా వచ్చింది. కానీ ఏం చెయ్యవచ్చో బాబా రామ్దేవ్ ఇప్పుడు చూపించారు. పతంజలికి రుచి సోయాలో 98.9% వాటాలు ఉన్నాయి. 1% మాత్రమే షేర్ మార్కెట్లో లిస్ట్ అవుతోంది. అంటే అమ్మేవారు లేనందున ఈ షేర్ను పగడ్బందీగా పెంచుకుంటూ పోయారు. 2 ఏళ్లలో ఆ కంపెనీ షేర్ 3.5 రూపాయల నుంచి 1,053కి చేరింది. అంటే దివాలా తీసిన విలువ కూడా 31,000 కోట్లకు చేర్చారన్నమాట. రుచి సోయాకు ఇచ్చిన వేల కోట్ల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయి. అవే బ్యాంకులు ఇప్పుడు QIP పద్ధతిలో ఈ సంస్థలోని వాటాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. ఎలా చూసినా FPOతో బాబా రామ్దేవ్ మాత్రం ఎలాంటి పెట్టుబడి లేకుండా 80% వాటాతో 31,000 కోట్ల సంపదను పొందారు. దేశ ప్రజల నమ్మకాలు, రాజకీయ పార్టీల సపోర్టుతో బాబా రామ్దేవ్ లాంటి వాళ్ళు చెలరేగిపోతున్నారు. అంతా అయిపోయాక న్యాయస్థానాలు కన్నెర్ర చేస్తున్నాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. వాటిని నమ్మిన వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా నష్టపోతున్నారు. ఇలాంటి వారిని ముందుగానే ప్రభుత్వాలు కట్టడి చేస్తేనే ప్రజలకు కూడా ఎంతో మేలు. వ్యవస్థలు ఆ దిశగా బలోపేతం కావాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.